హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం బోట్ నెక్కి డిజైన్ నెక్స్ అనేవి ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దాము. ఇది బాగా సిల్క్ క్లాత్, దీని స్పెషల్ అదే మనకి జారిపోతూ ఉంటుంది. దాన్ని ఎలా మనం స్టిచ్ చేసుకోవాలి నీట్గా అనేది చూద్దాము. నేనైతే బక్రం క్లాత్ పెట్టేసి ఫస్ట్ ఒరిజినల్ లైనింగ్ స్టిచ్ చేసేసుకున్నాను. దానిపైన బక్రం క్లాత్ అనేది పెట్టేసేసుకుని నెక్ డ్రాతో ఇట్లా నీట్గా మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలాగే సేమ్ క్లాత్ అనేది కదలకుండా ఇలా పిన్స్ పెట్టేసుకుని మన నెక్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, దీన్ని నీట్గా ఒక 1/2 ఇంచు వెడల్పుని మనం కటింగ్ అనేది చేసేసుకుని కట్స్ అనేది ఇచ్చేసుకుందాం. ఫస్ట్ కట్స్ అనేది ఇచ్చేసుకుని మనం తిప్పుకుంటే నెక్ అనేది నీట్గా మనకు వచ్చేస్తుంది. సిల్క్ క్లాత్ కాబట్టి జాగ్రత్తగా మనం స్టిచ్ అనేది చేసుకోవాలి, జరిగిపోకుండా క్లాత్ అనేది. చూస్తున్నారు కదా, నీట్గా టాప్ స్టిచ్ అయితే నేను ఒకటి వేసేస్తున్నాను తిప్పేసి. స్టిచ్ పైన అవసరం లేదనుకునే వాళ్ళు ఒక ఐరన్ చేసుకుంటే సరిపోతుంది క్లాత్ అనేది. నేను బక్రం క్లాత్ కూడా వెనకాల స్టిచ్ చేయాలి కాబట్టి అట్లా చేశాను. ఇటు వచ్చేసి మనం ప్రిన్స్ కట్ చేసుకున్నాం కదా, నేను స్టార్టింగే కట్ చేయనండి. ఎప్పుడైనా సరే నేను మొత్తం లైనింగ్ ఒరిజినల్ క్లాత్ అంతా యాడ్ చేసిన తర్వాతే నేను ఇలా ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేసుకుని స్టిచ్ అనేది చేస్తాను. నాకు ఫస్ట్ నుంచి ఇట్లాగా అలవాటు, దానివల్ల నేను ఇలాగే చేస్తాను. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము, తొందరగా అనేది మనకి స్టిచ్చింగ్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా చేయడం వల్ల అని చెప్పేసి. చూసారే కదా, ప్రిన్స్ కట్ అనేది ఒక డబుల్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాం, మనకి అయిపోయింది. ఇటు వచ్చేసి మనం కింద పట్టీ వేసుకుంటాం కదా, ఆ పట్టీకి అనేది నేను చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇక్కడ షేప్ అనేది వచ్చింది కదా, షేప్ కాడికి వచ్చేసరికి మనం చిన్న ఫిల్టీ అనేది పెట్టాలి. ఫిల్టీ పెట్టేసి మనం స్టిచ్ అనేది చేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కింద వచ్చేస్తుంది. అటు ఇటు కదలకుండా చిన్న చిన్న టక్స్ పెట్టేసేసుకుని మనం పైన టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోవాలి. టాప్ స్టిచ్ అనేది పైన ఒకటి వేసేసుకుని నేను దానిపైన కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నాను. నెక్ చూసారు కదా, కింద షేప్ చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. మనం అలా చిన్న టక్ అనేది ఒకటి ఇచ్చేసుకుని మనం షేప్ దగ్గర ఇట్లా కుడితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. సరే, నేనైతే పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసేసాను. కుట్ అనేది క్లాత్ మీద కనిపించదని స్టిచ్ చేస్తాను. ఇష్టం లేని వాళ్ళు హెమ్మింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ ఒరిజినల్ క్లాత్కి నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను చూడండి. కట్ చేసుకుని ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇట్లా స్టిచ్చింగ్ అనేది చూసుకోవాలి. మనం నెక్ అనేది ఎటు వస్తుంది ఏంటనేది చూసుకుని అప్పుడే మనం ఒరిజినల్ క్లాత్ యాడ్ చేసుకుని మనం ఇలా స్టిచ్ అనేది నీట్గా ఒక 1/2 ఇంచు వెడల్పులో వేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కట్ చేసేసుకున్నాము. నెక్ నేను బక్రం క్లాత్ మీద నెక్ అనేది డిజైన్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు రెండు పార్ట్స్ సేమ్ పక్క పక్కన పెట్టేసుకుని మనం ఇలా పెట్టుకుంటే మనకు కన్ఫ్యూజ్ లేకోకుండా నీట్గా మన స్టిచ్ అనేది ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల. నేనైతే కదలకుండా పిన్స్ అనేది పెట్టేసేసుకుని రెండింటికి మనం డ్రాయింగ్ తీసుకున్నాం కదా, దాని మీద స్టిచ్ అనేది నేను వేసేసాను. రెండింటికి కూడా సేమ్గా మనం ఎలా అయితే డ్రాయింగ్ చేసుకున్నామో దాని ప్రకారమే మనం కనుక స్టిచ్ చేసుకుని కదలకుండా క్లాత్ అనేది కదలకుండా ఉండేటట్టు చూసుకుని మనం ఇలా స్టిచ్ చేసుకుంటే నెక్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి, నీట్గా కూడా వస్తుంది మనకి. చూసారు కదా, పిన్స్ని తీసుకుని నేను నెక్స్ కట్ చేసేసుకుని తిప్పేసుకున్నాను క్లాత్ని. ఈ సిల్క్ క్లాత్ కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టుకోవాలి. చూసారు కదా, ఒక చిన్న ఏదన్నా క్లాత్ పిన్ని తీసుకుని మనం ఇట్లా నీట్గా నిదానంగా తిప్పుకోవాలి. తిప్పుకొని నేను టాప్ స్టిచ్ ఒకటి అయితే వేసేసాను దీనిపైన. పైన టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేసుకున్నాను. నేను సేమ్ ఇంకో నెక్ కూడా ఇలాగే స్టిచ్ చేశాను చూడండి. చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకుంటే ఏంటంటే మనకి క్లాత్ అనేది తొందరగా తిరుగుతుంది. దీన్ని కూడా సేమ్ ఒక పిన్తో మనం తిప్పుకొని నీట్గా దీనిపైన కూడా నేను ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసాను. దానికి కూడా బ్యాక్ పార్ట్ నెక్స్ కూడా రెడీ అయిపోయినాయి. చూసారా ఎంత సింపుల్గా ఉందో కుట్టుకోవడం కూడా. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. దీనిపైన కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేస్తాను నేను. చూసారా, రెడీ అయిపోయింది. దీని ఫైనల్ లుక్ అయితే వచ్చేసింది చూడండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను చిన్న స్కాలప్స్ ఇచ్చేసాను, బ్యాక్ వచ్చేసి మనకి ఇట్లా. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.